సంక్రాంతి తర్వాత తాను ప్రజల్లోకి వస్తానని, ప్రతి బుధ గురువారాల్లో పార్టీ శ్రేణులతో మమేకమవుతానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పగా ప్రకటించడం తెలిసిందే. సంక్రాంతి వెళ్ళిపోయింది. ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. నెలాఖరు వరకు విదేశాల్లో ఉంటారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి జగన్ జనంలోకి వచ్చేటప్పుడనే ప్రశ్న ఎదురవుతుంది. కనీసం వచ్చే నెలల్లో అయినా జగన్ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న ఎదురవుతుంది. గంభీరంగా ప్రకటన చేయడం, ఆ తర్వాత సైలెంట్ కావడం జగన్కు అలవాటుగా మారింది. ఫీజు పోరుపై ఇట్లే దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత వాయిదా వేసుకున్నారు. ఈలోపు కూటమి సర్కారు విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఫీజు పోరు ఉంటుందా ఉండదా, ఒకవేళ చేపట్టిన ప్రయోజనం ఉండకపోవచ్చనే మాట వినిపిస్తుంది. ఏదైనా ఒక ప్రకటన చేయడానికి ముందు అందరితో చర్చించాలి. కానీ జగన్ ఆ పని చేయడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. అన్నీ తానే ప్రకటించి కేవలం అమలు చేయడం వరకే నాయకుల బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు రావాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా నాయకుల అభిప్రాయాన్ని తీసుకోకపోతే ఎట్లా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కావున జగన్ ముందుగా పార్టీ నాయకులందరితో చర్చించిన తర్వాత ఏదైనా ప్రకటన చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలుకు నోచుకుంటుంది. అలా కాకుండా తనకు తానుగా ప్రకటన చేయడం, అనంతరం వాయిదా వేయడం వల్ల జనాల్లో పలచనవుతారని గ్రహిస్తే మంచిది. కనీసం విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాకైనా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజుల పాటు ఉండే విషయంపై ఖచ్చితమైన షెడ్యూల్ ప్రకటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.